హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను పులిహోర రెసిపీ షేర్ చేయాలనుకుంటున్నాను మీతోని. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: మిరపకాయలు, పసుపు, పచ్చిమిర్చి చీలికలు, పల్లీలు, తాలింపు కోసం ఆవాలు, మెంతులు, మినప్పప్పు, కరివేపాకు. దీనిలోకి ఒక పేస్ట్ వేసుకోవాలండి. దానికోసం 2 స్పూన్ల ఆవాలు, ఒక చిన్న అల్లం ముక్క, ఒక ఎండుమిరపకాయ, కొంచెం ఉప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇంకా ఇంగువ. ముందుగా ఇది పేస్ట్ వేసుకుందాం అండి. ఆవాలు, కొంచెం ఎండుమిరపకాయ, ఉప్పు, అల్లం ముక్కలు వేసుకొని కాస్త నీళ్లు జోడించి మెత్తగా పేస్ట్ చేసుకోండి. ఈ పేస్ట్ని మనం చింతపండు పులుసు ఉడికిన తర్వాత వేసుకుంటామండి, కాబట్టి నేను ముందే రెడీ చేసి పెట్టుకుంటున్నాను. ఇది చింతపండు పులుసు అండి, నేను ముందుగానే చేసి పెట్టుకున్నాను. ఫస్ట్ తాలింపు వేసుకుందాము. దానికోసం పొయ్యి మీద ఒక బాణలి పెట్టి దానిలోన తాలింపుకు సరిపడా నూనె వేసుకొని వేడి చేసుకోవాలి. నూనె వేడవ్వాలండి. నూనె వేడయ్యాక ఆవాలు వేసుకుందాము. ఆవాలు చిటపట్లాడాలండి. ఆవాలు చిటపట్లాడిన తర్వాత మనం మినప్పప్పు ఇంకా మెంతులు కూడా వేసుకొని వేపుకుందాం. ఇప్పుడు ఆవాలు చిటపట్లాడాయి కదండి, మినపప్పును మెంతులు వేసి ఒక్కసారి గరిటెతో కలుపుకుందాము. కలుపుతూ వేపుకోండి, లేకపోతే మాడిపోతాయి. మినపప్పు, మెంతులు వేగాలండి. మినపప్పు వేగింది. ఇప్పుడు ముందుగా తుంచి పెట్టుకున్న ఎండుమిరపకాయలు వేసానండి. ఒక 4 ఎండుమిరపకాయలు అయితే సరిపోతాయి. ఎండుమిరపకాయలు వేగిన తర్వాత పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకొని వేపుకుందాం. దీనిలోకి ఇప్పుడు పల్లీలు కూడా వేసుకుందామండి. పల్లీలు వేగాలండి, వేగితేనే బాగుంటాయి. అలానే మాడకూడదు, మాడితే బాగుండదండి, రుచిగా ఉండదు. దీనిలోనే కరివేపాకు కూడా వేసుకొని వేపుకుందాం. కొంతమంది పచ్చిగా కూడా ఇష్టపడతారండి, అలా అయినా వేసుకోవచ్చు. పల్లీలు వేగాలండి. వేగిన తర్వాత కాస్త పసుపు వేసుకుందాము. అది కూడా వేసుకొని కలుపుకొని ఒకసారి ఇంకా లాస్ట్గా ఇంగువ వేసుకుందాము. ఇంగువ కూడా వేగాలండి. వేగిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా చేసి పెట్టుకున్న చింతపండు పులుసు వేసుకోవాలండి దీనిలోకి. చింతపండు గుజ్జు వేస్తున్నానండి. ఇది నేను ముందుగానే తీసి పెట్టుకుంటానండి. దానికోసం చింతపండుని ముందుగానే
మామూలుగా ఏమన్నా చెత్త అలాంటివి ఏమైనా ఉంటే, పీచులు అలాంటివి ఏమైనా ఉంటే తీసేసుకొని నీటిలో నానబెట్టుకొని పులుసు తీసుకుంటానండి. తీసేసుకొని ఫ్రీజర్లో స్టోర్ చేసి పెట్టుకుంటాను. నాకు ఇలా అవసరమైనప్పుడల్లా కాస్త తీసి వాడుకుంటా అండి. చింతపండు పులుసు వేసాం కదండి, ఇది కాసేపు ఉడకాలి. ఆయిల్లో మంచిగా చింతపండు పులుసు ఉడకాలండి, లేకపోతే పులిహోర అంతగా మంచిగా ఉండదు. కాసేపు ఉడకనిద్దాం. ఇది అప్పుడు ఆయిల్ బయటికి ఇట్లా చిందుల్లాగా వస్తూ ఉంటాయండి. అలా వచ్చినప్పుడు మనం ముందుగా చేసుకున్న పేస్ట్ కూడా వేసుకోవాలి. కాబట్టి కాసేపు ఉడకనిద్దామండి. ఇప్పుడు చింతపండు ఉడికిందండి. ఉడికిన తర్వాత ముందుగా చేసి పెట్టుకున్నాం కదండి మన ఆవాల పేస్టు, అది వేసుకొని కలుపుకున్నాము. ఒకవేళ ఇక్కడ మీకు ఆవాల పేస్ట్ నచ్చకపోతే అండి, మీరు ఆవ పొడి కూడా వేసుకోవచ్చండి. కాకపోతే అప్పుడు అల్లం అవసరం లేదు. అల్లం కావాలంటే ముందుగా తాలింపులోన తురుముకొనో లేకపోతే చిన్నగా తరుక్కొనో వేసుకోండి. ఆవ పొడి మాత్రం ఈ టైంలో లాస్ట్లో చింతపండు ఉడికిపోయిన తర్వాత కాస్త ఆవ పొడి వేసుకోండి. ఒక స్పూన్కి చాలా రుచిగా ఉంటుందండి ఆవ పొడి వేసుకుంటే పులిహోరలో. ఇది వేసుకొని కలుపుతూ ఉడికినిద్దామండి. ఇది కూడా కాసేపు ఉడికి నూనె బయటికి చిందాలండి. అప్పుడు ఇది అయిపోయినట్టు. కాసేపు నేను కలుపుతా వేపుతా అండి. కాసేపు ఉడికిన తర్వాత అప్పుడు మనం స్టవ్ ఆపుకోవాలండి. ఇది మీడియం ఫ్లేమ్లోనే ఉడకనివ్వండి, లేకపోతే అడుగు పట్టే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయండి. ఆ మిక్సీ జార్లో కూడా కాసిన్ని నీళ్ళు పోసి దీంట్లో వేసుకున్నానండి నేను. ఇది ఉడకాలండి, కాసేపు ఉడకనిద్దాం. ఇది ఉడికిన తర్వాత ప్రొసీజర్ నేను చెప్తాను. ఇది ఉడికిందండి. ఉడికింది కదా, ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాము. ఇది చల్లారాలండి, కంప్లీట్గా చల్లారిపోవాలి. అలాగే రైస్ కూడా చల్లారనివ్వాలి. దీన్ని ఫ్యాన్ కింద పెట్టి చల్లారనిస్తానండి. ఈ లోపల రైస్ చూద్దాము. రైస్ అండి, నేను మా 4 మనుషులకి 2 గ్లాసుల రైస్ తీసుకున్నా అండి. 2 గ్లాసుల రైస్ని శుభ్రంగా 3 సార్లు కడిగిన తర్వాత 1 గ్లాసు రైస్కి నేను 2.5 గ్లాసులు చొప్పున నీళ్లు పోసి ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసి, నార్మల్ కుకింగ్ ఆయిల్ అండి, కుకింగ్ ఆయిల్ వేసి ఉడకనిచ్చాను. ఆయిల్ వేస్తే రైస్ విడివిడిగా వస్తుందండి. ముద్దగా అవ్వకుండా ఉండటానికి ఆయిల్ వేసాను నేను. ఇప్పుడు రైస్ కూడా చల్లారిందండి. రైస్ చల్లారింది, పులిహోర పేస్ట్ చల్లారిందండి. ఇప్పుడు దీంట్లోకి వేసి కలుపుకుందాం. పులిహోర పేస్ట్ ఒక్కసారిగా ఎక్కువ వేసుకోకండి, పులుపు ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో కొద్దిగా వేసుకొని మీరు రుచి చూసుకుంటూ కలుపుకోండి. ఉప్పు నేను ఇందాకలా చెక్ చేసుకున్నా అండి. ఒకవేళ చాలకపోతే నేను కలుపుకునేటప్పుడు చెక్ చేసుకొని మళ్ళీ ఉప్పు ఏమన్నా పడితే కాస్త ఉప్పు జోడించుకోండి. దీన్ని మంచిగా అన్నం అంతా పట్టేలాగా కలుపుకుంటూ కాస్త ఏమైనా పులుపు తగ్గినట్టుగా అనిపిస్తే ఇంకాస్త పేస్ట్ వేసుకొని కలుపుకోండి. అంతేగాని ఒక్కసారిగా మొత్తం ఎక్కువ వేసుకొని కలుపుతండి. కలుపుకున్న తర్వాత ఇలా అవుతుందండి. చాలా రుచిగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ లైక్ మై వీడియోస్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి. See you next time.